प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ छं भद्रद्वालाजिह्वे करालवक्त्रे करालदंसे प्रत्यङ्गिरे छं ह्रीं ॐ नमः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు వీడియోలో చాలా రోజుల నుంచి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నానమ్మా. చాలామంది నాకు ఈ వీడియో చేయమని ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినాయి. గురువుగారు, ఒక నిధిని ఎలా గుర్తించాలి, భూమిలో ఉన్న నిధిని చూసే ఒక మంత్రాన్ని చెప్పండి గురువుగారు, అసలు విధి విధానాలు ఏంటి అని నన్ను ఎప్పటి నుంచో వీడియో చేయమన్నారు బాబు. అయితే ఈరోజు భూమిలో నిధిని ఎలా గుర్తించాలి, ఎలా చూడాలి, దాని తాలూకా యొక్క మంత్రం మీకు వివరంగా చెప్తాను. అయితే ఇవి ఒక నిధిని పొందడానికి దానికి అర్హత కావాలి. నిధిని తీసుకుందామన్నా ఒక ఆశ అనేది అందరికీ ఉంటుంది బాబు. కాకపోతే దానికి అర్హత ఉండాలి కదా. మీకు ఆ ధనయోగం ఉండాలి. ధనయోగం ఉన్న వాళ్ళకి ఆ నిధి అనేది వచ్చిద్ది అనమాట. ముందు ఆ యోగం ఉందో లేదో చూసుకొని అలాంటి నిధులు జోలికి వెళ్ళాలన్నమాట. నీకు ధనయోగం లేనప్పుడు నీకు గ్రహాలన్నీ అనుకూలంగా లేవు, నువ్వు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టాలు బాగా అనుభవించాలి ఉంది. నీకు నిధుల కోసం పరిగెడితే నిధులు రావు కదా బాబు. నీకు ధనయోగం ఉంది, ధనం యోగం ఉన్నప్పుడు అది తప్పకుండా అలాంటి ప్రయత్నాలు చేసినా ఫలించింది. అయితే నిధుల్లో రకాలు ఉంటాయి బాబు. దైవానికి సంబంధించిన నిధులు ఉంటాయి, తర్వాత రాజులకు సంబంధించిన నిధులు ఉంటాయి, తర్వాత దొంగలకు సంబంధించిన నిధులు ఉంటాయి, తర్వాత జనం అంటే ఇప్పుడు జనాలకు సంబంధించిన నిధులు ఉంటాయి. నేను నిధులను ఎలా చూడాలనేదాన్ని పాత వీడియోలు ఉంది బాబు. అయితే ఇవన్నీ చెప్తే వీడియో పెద్దదైపోయింది, అందుకని మీకు స్పీడ్గా షార్ట్కట్లో చెప్పుకెళ్ళిపోతాను. దైవానికి సంబంధించిన నిధులు అంటే పూర్వం ఈ మహమ్మదీయులు మన మీద దండయాత్ర చేసి మన గుళ్ళు పగలగొట్టి కూలగొట్టాలని చూసినప్పుడు ఏం చేసేవారంటే ఆ యొక్క దేవతామూర్తిని తీసి అక్కడున్న స్వామివారికి సంబంధించిన బంగారాన్ని వజ్రాలని ఆ సంపదనంతా కలిసి ఒక చోట భూమిలో నిక్షిప్తం చేసి అక్కడ ఒక భైరవ దిగ్బంధనాన్ని కానీ ఆ స్వామివారి యొక్క భూతప్రేత గణాలను కానీ ఆవాహన చేసి అక్కడ కట్టడి చేసేవారు. అది దైవానికి సంబంధించింది. రాజులకు సంబంధించిన నిధులు కూడా అంతే బాబు. వేరే రాజు ఆ రాజ్యం మీద దండెత్తినప్పుడు ఆ సంపదను కాపాడుకోవడానికి అలా భూమిలో ఒక శక్తిని నిక్షిప్తం చేసి అలా పెట్టేవారు. అయితే చోరులు దొంగలు కూడా ఏం చేసేవారు, వాళ్ళు తెచ్చిన సంపదను దాచుకోవడానికి భూమిలో దాచుకునేవారు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన విద్యలు, పిశాచ విద్యలు, అలా ఒక సాధకుని తెచ్చి అప్పుడు మనకంటే గొప్ప సాధకులు ఉండేవారు. వాళ్ళ చేత తప్పనిసరిగా ఒక శక్తిని అక్కడ ఆవాహన చేసుకొని అందులో పెట్టుకునేవారు. అయితే జనాల దగ్గర ఉన్న సొమ్ము ఏం చేసేవారంటే, ఇప్పుడంటే మనకి లాకర్లు ఉన్నాయి. ఇప్పుడు మన బంగారం దొంగల భయం ఉంది, దొంగలు వస్తారని చెప్పి భయపడి మనం ఏం చేస్తారు, చక్కగా బ్యాంక్కి వెళ్ళి లాకర్లో బంగారం దాచుకుంటున్నారు. మరి అప్పుడు ఆ రోజుల్లో లాకర్లో లేవు కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే ఒక మట్టి కుండలో కానీ ఒక బిందులో కానీ ఇవన్నీ వేసుకొని చక్కగా భూమిలో పాతేవారు. అలాంటి వీటికైతే ఏ బంధనాలు ఉండేవి కాదు. అప్పుడు అలాంటివి ఏం చేస్తారంటే ఈ మధ్యన బయటపడతాయి, అక్కడక్కడ సింపుల్గా బయటపడిపోతాయి. ఈ దైవానికి సంబంధించినవి కానీ ఈ కట్టడి చేసిన తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి. ఇవి చాలా ప్రమాదంతో కూడుకున్నవి కూడా బాబు. ఇలాంటి వీటికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత సరైన దెబ్బలు తగిలి మంచం మీద పడిన వాళ్ళు ఉన్నారు. ఇవి ఉన్నాయి. అయితే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు లిఫ్టింగ్ అంటే కొంచెం అది మంత్రశక్తి చేత ఆ యొక్క సాధకుడు ఆ సాధనా శక్తి చేత కొంచెం ఇతను పెట్టే ద్రవ్యాలకి అది కొంచెం పైకి లేచింది, అది పర్వాలేదు. కానీ షిఫ్టింగ్ అని ఇప్పుడు ఒక అంటారు. షిఫ్టింగ్ అంటే ఇక్కడి నుంచి తీసి కొంచెం దూరం తీసుకెళ్ళచ్చు, జరపచ్చు అవన్నీ అంటారు. కానీ
అది మాత్రం జరగదు బాబు. అవన్నీ వట్టి మాటలే. అంత శక్తి అలా పక్క నుంచి తీసుకెళ్ళే శక్తి ఎవరికీ లేదు. నిధి జరిగిద్ది. ఇప్పుడు కొన్ని ఇప్పుడు అక్కడ ఒక నిధికి కాపలా ఉన్న శక్తి ఏం చేసిద్దంటే ఇక్కడ నువ్వు తవ్వి ఎక్కినప్పుడు అది కొంచెం పక్కకు జరిపికెళ్ళిపోయింది. ఇది వాస్తవం ఇది. కొన్ని చోట్ల జరిగినాయి. ఇక్కడున్నది కొంచెం పక్కకు జరిగిపోద్ది. అది జరిగిద్ది. అంతేగాని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వేరే చోట పెట్టడం అనేది అది వాస్తవం కాదు. అది అబద్ధం. అలా నిధిని చూసే మంత్రాన్ని చక్కగా దీన్ని 15 లక్షలు కానీ 18 లక్షలు కానీ ఒక్కొక్కసారి 15 లక్షలకే ఈ మంత్రం సిద్ధి పొందింది. ఇది చాలా అద్భుతమైన మంత్రం ఇది. ఈ మంత్రానికి కొన్ని తంతులు కూడా ఉంటాయి. ఆ తంతులన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పలేము. ఈ మంత్రాన్ని అయితే నేను ఇప్పుడు ఇవ్వగలుగుతానమ్మా. ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు గురువుల సమక్షంలో నేర్చుకుంటే విధి విధానాలు ఎప్పటికప్పుడు స్పీడ్గా చెప్తూ ఉంటారు. ఈ మంత్రానితో పాటు కొన్ని తంతులు ఉంటాయి. ఈ మధ్య నేర్చుకున్నప్పుడు ఏంటంటే మీకు ఎక్కడైనా చూడగలుగుతారు. చక్కగా అక్కడ భూమిలో ఒక స్కానింగ్ చేసినట్టు కనపడింది. ఇప్పుడు స్కానింగ్ మిషన్లో వచ్చిన ఈ స్కానింగ్ మిషన్లతో చూస్తారు. స్కానింగ్ మిషన్లతో చూసినప్పుడు అది కరెక్ట్గా రాదు. ఒక ఒక మంత్రశాస్త్రానికే అది సాధ్యమైంది. మంత్రశాస్త్రంలో ఆ మంత్రదేవత చూపించిద్ది అనమాట. ఎక్కువ నిధులకి ఎక్కువ చేసేది ఏంటంటే భైరవ దిగ్బంధనాలు. భైరవుడినే ఎక్కువ ఉపయోగిస్తారు. అది తీసేటప్పుడు కూడా స్వర్ణాకర్షణ భైరవ మంత్రంతోనే చూడగలుగుతారు, తీయగలుగుతారు. అక్కడ ఉన్నది కూడా ఎక్కువ భైరవ దిగ్బంధనాలు చేస్తారు. తర్వాత భైరవ అష్ట దిగ్బంధనం చేస్తారు నిధులకి. తర్వాత పంచభూతాలని దిగ్బంధనం చేస్తారు. పంచభూతాలతో కూడా కట్టడి చేయొచ్చు. తర్వాత పిశాచులను ఆవాహన చేసుకుని పిశాచులను కూడా పెడతారు. ఇలా రకరకాలుగా ఆ యొక్క ఉపాసకుల శక్తిని బట్టి ఆ యొక్క నిధులకు కాపలా పెట్టుకుంటారు. అందుకని అన్నీ చూసి ఆచితూచి అడిగేయాలి బాబు. ఎలా పడితే అలా వెళ్తే తర్వాత అవి తీసే పద్ధతి కూడా వేరే ఉంటుంది అన్నమాట. ఈ మంత్రాన్ని చక్కగా కొంతమందికి 10 లక్షలకు కూడా అయిపోయింది బాబు. ఈ మంత్రం సిద్ధి పొందిద్ది. కానీ ఇది చాలా కష్టంతో కూడుకుంది. మరి అంత జపం చేయాలి గురువు గారు అంటే తప్పదు. మరి చేస్తే తప్పకుండా అది ఈ మంత్రం యొక్క ఫలితం వచ్చిద్ది. ఈ మంత్రానికి కొన్ని తంతులు కూడా ఉన్నాయి. ఆ తంతులు చేసుకుంటూ వెళ్తే తప్పకుండా ఆ నిధి ఎక్కడ ఉన్నదో చూడగలుగుతారు. దాన్ని తీసే శక్తి కూడా కావాలి. ఇవన్నీ కావాలంటే గురువుల సమక్షంలో నేర్చుకోవాలి. సరైన గురువు అయితే అన్నీ మీకు నేర్పుతాడు. నిధుల తాలూకా యొక్క ప్రభావం ఇలా ఉంటుంది బాబు. అయితే కొంతమంది గురువు గారు మరి ఇలా నిధులను తీసే అసలు ఎలా తీయగలుగుతారు ఇవన్నీ చెప్పను. కాదు ఇవన్నీ వీడియోలో చెప్పడానికి అవదు బాబు. తీసే ప్రక్రియ అంటే అక్కడ ఉన్న దిగ్బంధనాన్ని చక్కగా తీయగలగాలి. ఆ శక్తి ఉండాలి. అక్కడ ఏముంది, అక్కడ ఏ శక్తి ఉందో చూడగలిగే శక్తి ఒక సాధకుడికి ఉంటుంది. ఒక ప్రత్యేకరా కానీ, దశమహావిద్యలు చేసిన వాళ్ళకి కానీ, ఒక భైరవ ఉపాసన చేసిన వాళ్ళకి కానీ వాళ్ళకి తప్పకుండా అక్కడ ఉన్న శక్తితో మాట్లాడే శక్తి ఉంటుంది. మాట్లాడి అక్కడ ఏం చేయాలనేది అప్పుడు చేయగలుగుతారు. అంతేగాని గబుక్కుని వెళ్ళి మేము ఒక గుణపాము పాల తీసుకెళ్ళి మేము తవ్వుకుంటామంటే అవి మామూలుగా దైవానికి సంబంధించినవి అయితే ఒక దెబ్బ వేసినాయి అంటే వీడు పాతాళ లోపల పడిపోతాడు. ప్రాణాలు కోల్పోవచ్చు, మంచాన్న పడతాడో తెలియదు. ఇలా నిధుల్లో చాలా రకాలు ఉన్నాయి బాబు. ఇవి తీసే పద్ధతి కూడా చాలా జాగ్రత్తగా ఇట్లా జోలికి వెళ్ళకపోవడం చాలా మట్టుగా మంచిదన్నమాట. వెళ్ళి కోరి ప్రాణాల మీదకి తెచ్చుకోమాకండి. ఇది ఈ విద్యని చూసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సరైన గురువుల దగ్గరికి నేర్చుకోవచ్చు బాబు. ఈ మంత్రాన్ని ఇస్తాను బాబు. ఈ మంత్రాన్ని ఇది మీకు ఈ మంత్రం ఇలా ఉంటుందని చూపించడం వరకే. ఈ మంత్రాన్ని అనుసరించి మీరు చేసినా మీకు ఫలితం రాదు. ఎందుకంటే దీనికి విధి విధానాలు చాలా ఉంటాయి. ఇక ఇది బాబు. ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది చూడండి బాబు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురు. ఇది బాబు మంత్రం. ఓం నమో భగవతే రుద్రాయ నిధి ముత్తిష్టమాచలం స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ నిధి ముత్తిష్టమాచలం స్వాహ.